ఒంటిమిట్ట మండలంలోని కొత్త మాధవరంలో బలవన్మరణానికి పాల్పడిన చేనేత కుటుంబ సభ్యులకు రాష్ట్ర టీడీపీ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, రాష్ట్ర తోగాట సాధికార కన్వీనర్ మడక చక్రధర్, అన్నమయ్య జిల్లా టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు చామర్తి జగన్మోహన్ రాజు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి పత్యాల చెంగలరాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ కుమార్తె పాల లక్ష్మీ ప్రసన్నను నారా లోకేష్ ఫోన్ ద్వారా పరామర్శించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ రాజంపేట మాధవరంలో జరిగిన చేనేత కుటుంబం ఆత్మహత్య మనసును కలిచివేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలతో చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం చాలా దిగ్భ్రాంతికరమన్నారు. సుబ్బారావు కుటుంబానికి చెందిన ఆస్తిని రికార్డులు తారుమారు చేసిన అధికారులు పాల చలపతిరావు ఆస్తిని శ్రావణి పేరుతో ఆన్లైన్లో ఎక్కించారన్నారు. రెవెన్యూ అధికారులు దగాకు వైసీపీ నేతలే కారణమన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబంలో అమ్మాయికి అండగా ఉండాలని చంద్రబాబు, లోకేష్లు చెప్పారని, ఎక్స్గ్రేషియా కింద చనిపోయిన కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో చేనేతలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. లోకేష్ అమ్మాయి చదువుకుని ఉద్యోగం వచ్చేంత వరకు అండగా ఉంటామని ఫోన్లో హామీ ఇచ్చారని, చేనేతలకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారని అన్నారు. బాలా సుబ్బారావు అనే ఒక చేనేత కార్మికుడు, అలాగే వాళ్ళ కుటుంబం భార్య కూతురు కూడా సూసైడ్ చేసుకోవడం నిజంగా చాలా మనసు కలిసివేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఈ సంఘటనని తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా చేనేత కుటుంబం ఆర్థిక బాధలతో ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలతో ప్రాణం పోవడం అనేది, ప్రాణం బలవత్మరణం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధ అనిపిస్తూ ఉంది. రైలుకి పెట్టి ఎదుర్కోవడం, భార్య కూతురేమో చనిపోవడం, మరి ఇంకో కూతురేమో హైదరాబాద్లో నుంచి కేవలం ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఇది ఒక నిదర్శనం. ఇవాళ పేద చేనేత కార్మికులు వాళ్ళ తండ్రి గారి ఆస్తి ఉంది కదా అని చెప్పి అనుకుంటే ఆ ఆస్తిని ఎంఆర్ఓ ఆఫీస్లో తారుమారు చేశారంటే, రికార్డ్స్ తారుమారు చేశారని చెప్పారు. నిజంగా కనీసం ప్రభుత్వం నుంచి ఒక్కరన్నా వచ్చి దాని మీద ఏం జరిగిందనేది ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదని చాలా దురదృష్టం. సంబంధిత పోలీస్ అధికారులు కానీ, సంబంధిత హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎవరు కూడా ఒక్కడు కూడా స్పందించకపోవడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు ఒక భాగం అనే దానికి ఇది ఒక నిదర్శనం. క్లియర్గా రికార్డ్స్ చూపిస్తూ ఉన్నాయి. బాలా చలపతిరావు పాస్బుక్ ఉంది, అడంగల్లో ఆయన పేరే ఉంది, కానీ అనుభవదారు కింద ఆయన పేరే ఉంది. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో శ్రావణి అనే కట్ట శ్రావణి పేరు తీసుకొచ్చారు. ఆల్రెడీ దీనికి ప్రధానమంత్రి కిసాన్ ఆవాస్ యోజన కింద రైతు బంధు పథకం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉందో ఆ డబ్బులు అతని అకౌంట్లో పడినాయి. దానికి సంబంధించి 2020-21 సంవత్సరానికి సంబంధించి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడి ఉంటే మరి చివరికి భూములు ఈ రకంగా వెళ్ళిపోతా ఉన్నాయంటే రెవెన్యూ అధికారులు వారు ఈ రకమైనటువంటి మోసానికి దగాకి చెప్తా ఉన్నారంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. వాళ్ళు చూసాం, వాడు ఏదైతే భూ హక్కు చట్టం అని చెప్పి కొత్త ఏదైతే జీవో తీసుకోవాలనుకుంటాడో రేపుకి ఊరు కూడా ఉండవు, మన ఆస్తులు కూడా మన చేతిలో ఉండవు. దానికి ఇదే ఒక నిదర్శనం. వాళ్ళు చూసాం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి బలహీన వర్గాల మీద ప్రధానంగా ఆయన కుట్ర పన్నుతా ఉన్నాడు. చూసాం ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య ఒక చేనేత వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా దారుణంగా హత్య చేస్తూ ఉంటే, అధికారుల సమక్షంలో జరుగుతూ ఉంటే
కనీసం దగ్గరికి చనిపోయినటువంటి ఆ శవం దగ్గర కూడా ఎవరిని రానివ్వకుండా అంత్యక్రియల్లో కూడా పాల్గొనకుండా చేయాలని ఈ రకంగా దాదాపు వందలాది మందిని ఈ రాష్ట్రంలో పొట్టన పెట్టుకున్నారు. ఇవాళ ఈ పేద కుటుంబం దిక్కు లేకుండా అయిపోయింది. వాళ్ళ కుమార్తె లక్ష్మీ ప్రసన్న ఎవరు దిక్కు ఆస్తుల కోసం ఈ రకంగా కార్యక్రమాలు దానికోసం నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఫోన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఆ కుటుంబానికి అమ్మాయికి ఒక ధైర్యాన్ని భరోసా ఇచ్చారు. అమ్మాయి ఎంత చదువుకునే వరకు అమ్మాయి జీవితంలో సెటిల్ అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి మా కుటుంబానికి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడే లోకేష్ గారు మాట్లాడారు. మరి ఆ బిడ్డకి ఏది కావాలో మీరు మాట్లాడండి. ఆయన ఫోన్లో కూడా అమ్మాయికి ధైర్యం ఇచ్చి మొత్తం నేను చూసుకున్నాను, స్వయంగా నీ చదువు గురించి కానీ నీ ఉద్యోగం గురించి కానీ తిరిగి మళ్ళీ ఏదైతే 3 ఎకరాల 10 సెంట్లు ఇవాళ వీళ్ళు కబ్జాలో చేశారో మీ భూమిని తిరిగి మళ్ళీ మీకు రికార్డ్స్తో సహా అప్పచెప్తారని కూడా లోకేష్ గారు వారికి జరిగింది. అదే కాదు, వాడికి ఏ ఆర్థిక సహాయం కావాలో మీరు అడగండి అని చెప్తే అమ్మాయి నాకు భరోసా కావాలని చెప్పంటే పెద్దలందరూ కూడా మేము నిర్ణయించి అమ్మాయికి ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయల కుటుంబానికి ఇవ్వడానికి కూడా ఈరోజు నిర్ణయించుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తాం. ఇదే కాదు, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఇవాళ చేనేత కార్మికులు చాలామంది ఈ రాష్ట్రంలో పనులు లేక పస్తులుంటూ ఈరోజు మొత్తం కూడా వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఇవాళ చేనేతకి ఏదో భరోసా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కొంత 23,000 రూపాయలు ఇస్తామని. మన రాష్ట్రంలో ఎంతమంది చేనేత కార్మికులు ఉన్నారు? మీరు ఇచ్చేది ఎంతమందికి? ఇవాళ వాళ్ళు పని చేసుకోగలిగితే వాళ్ళ నేత వృత్తి కానీ కరెక్ట్గా చేసుకునే వాళ్ళు కానీ మార్కెటింగ్ చేసుకుంటే ఒక్కొక్కరు నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తారు. అలాంటిది మొత్తం కూడా నిర్వీర్యం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి క్లస్టర్ విధానాన్ని మొత్తం కూడా పక్కదారి పట్టించారు. గతంలో మేము యాన్ సబ్సిడీ కింద ఇన్సూరెన్స్ అని రిబేట్ అని రకరకాలుగా వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందించారు. ఇప్పుడు అవన్నీ కూడా నిర్వీర్యం చేశారు. అదేవిధంగా ఆపుకొని ఇవాళ అటకెక్కించాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.